పూటకో సీర తీసి పారెత్తంటే ఎవరుతకాలి? నిన్ను నన్ను పనోళ్ళు అనుకుంటుందా ఏటి? సింధుజాచి, సింధుజాచి, ఏ సింధుజాచి, ఏటే ఉలకదు పలకదు? అసలేంటి మీ ప్రాబ్లం? సింధుజాచి సింధుజాచి అని గొంతు చేసుకుని అరుతున్నా వినపడట్లేదా? ముందు మీరు నా పేరు పలకడం నేర్చుకోండి. నా పేరు సింధుజాచి కాదు, సింధుజాక్షి. ఎలా పలికితే ఏటి? పిలుస్తుంది నిన్నే అని నీకు తెలీదా? పలికితే నీ సొమ్మెడిపోతాది. అయినా నా నేటి ఊరికే పిలవలేదు. మరెందుకు పిలిచారు? నువ్వు పూటకో సీర ఇడిసి పెడతా ఉంటే ఎవరు ఉతుకుతారు అనుకుంటున్నావు? చూడు ఎన్ని సీర్లుండాయో. నా శారీస్ కింద పడేస్తారా? అసలు మీ మైండ్ పనిచేస్తుందా? ఈ శారీస్ ఒక్కొక్కటి ఎంత కాస్టో తెలుసా? వదినా, ఎంత ఖరీదైన సీర్లైనా ఇడిసినయే కదా. ఇవన్నీ బాత్రూమ్ లోనే ఒగ్గేసినావు. ఆటిని పడేసిందని మా అమ్మనండం కరెక్ట్ కాదు వదినా. హే, మీకు మైండ్ పనిచేయట్లేదు కాబట్టి నా శారీస్ తీసుకొచ్చి ఇక్కడ వేశారు. అసలు వీటిని ఎవరు తీయమన్నారు? ఎవరు తీయమంటవేటి? అట్టా కుప్పలు కుప్పలుగా బాత్రూంలో ఇడిసి పెడతా ఉంటే నీ పాప చూతుకుతాడా? హే, మా బాబు గీబు అన్నావనుకో మరీ అద్దక్కదు. మీరే ఉతకండి, కావాలంటే మనీ పే చేస్తాను. ఏటి మాకు డబ్బులు పడేస్తావా? మేమేమైనా మీ ఇంట్లో పనోళ్ళం అనుకుంటున్నావా? మాటలు తిన్నగరాని, లేదంటే 4 కోత చెప్తానా? హే, నేను తిన్నగానే మాట్లాడుతున్నాను, మీరే తలకిందులుగా మాట్లాడుతున్నారు. అంత పౌరుషం ఉంటే వాషింగ్ మిషన్ తెచ్చిపెట్టండి, నా బట్టలు నేనే వాష్ చేసుకుంటాను. ఒక వాషింగ్ మిషన్ లేదు, ఫ్రిడ్జ్ లేదు, ఉన్న ఫ్యాన్ కూడా సరిగ్గా పనిచేయదు. వచ్చిన కోడలు ఎలా ఉంటుందని కొడుకిచ్చి పెళ్లి చేసేసారు. మళ్ళీ మొదలు పెట్టారా? మేమేం మొదలెట్లేదురా నాయనా. తెల్లారేసరికి నువ్వేడికి వెళ్ళిపోయినావరా? ఈ రోజు మన శ్రీలక్ష్మి మధుసూదనుల రిసెప్షన్ కదమ్మా. బాబాయ్ వాళ్ళకి పెద్దయ్య గారు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశారు. వాళ్ళని ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేయడానికి వెళ్ళాను. ఏంటన్నయ్య నువ్వు చెప్పేది? సిన్నాలోళ్ళు విమానంలో వెళ్ళారా?